హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు ఎవరైనా కువైట్ నుండి సాపర్ వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ కువైట్కి ఎన్ని నెలల్లో తిరిగి రావాలి అనేది చాలా మందికి తెలియదు. 4 నెలల్లో రావాలా లేదా 6 నెలల్లో తిరిగి రావాలా అనేది చాలా మందికి అయితే తెలియదు. కొందరు కన్ఫ్యూజ్ గా కూడా ఉంటుంది. యుద్ధం కారణంగా ఇంటికి వెళ్ళి కొందరు 7 నెలలు అయిపోయి ఉంటుంది, 8 నెలలు అయి ఉంటుంది, కొందరు వెళ్ళి 5 నెలలు అయిపోయి ఉంటుంది. మేము తిరిగి రావచ్చా రాకూడదా కువైట్కి, ఒకవేళ మా అకామ ఏమైనా క్యాన్సిల్ అయిపోయిందా, లేదా మీ కువైట్ వాళ్ళని అడగాల్సి ఉంటుంది. మీకు స్పాన్సర్ ఎవరైతే ఉంటారో, మీకు ఎవరైతే వీసా ఇచ్చింటారో వాళ్ళనైనా అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ కువైట్కి రావచ్చా రాకూడదా, మా అకామ ఏమైనా క్యాన్సిల్ అయిపోయిందా ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది పడకుండా కువైట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సాహిల్ యాప్ లో ఒక కొత్త సర్వీస్ ని తీసుకొచ్చింది. మన అకామ క్యాన్సిల్ అయిందా లేదా, మనం ఎన్ని నెలల్లో తిరిగి కువైట్కి రావాలి ఏంటి అనేది క్లారిటీగా మనం అక్కడే తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీగా చూపిస్తాను నేను. మీ మొబైల్లో కూడా సాహిల్ యాప్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్లో సాహిల్ యాప్ లేకుండా ఉంటే మొబైల్ ఐడి సాహిల్ యాప్ రెండు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ సాహిల్ యాప్ అనేది. మీరు ఇండియా వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే సాహిల్ యాప్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు మళ్ళీ కువైట్కి వెళ్ళాలనేది మీరు సాహిల్ యాప్లోనే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి లేదా షేర్ చేసైనా పెట్టుకోండి. ఎవరికైనా మీకు ఒకవేళ కన్ఫ్యూజ్గా ఉన్నా 1-2 సార్లు వీడియో చూసారంటే మీకు ఎలా చెక్ చేసుకోవాలి సాహిల్ యాప్లో అనేది మీకు అర్థమైపోతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా సాహిల్ యాప్ అనేది ఉంటుంది. సాహిల్ యాప్ అనేది ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా సాహిల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్క సర్వీసెస్ కూడా దీంట్లోనే మనకు దొరుకుతాయి. కాబట్టి ఈ సాహిల్ యాప్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి, ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఉండాలి. కువైట్లో పనిచేసే వాళ్ళకు ఈ సాహిల్ యాప్ను టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత పాస్పోర్ట్ అడుగుతుంది. పాస్పోర్ట్ కావచ్చు లేదా పేస్ ఐడి ఇచ్చి ఉంటారు, కొందరు పేస్ ఐడి ఇచ్చి ఉంటారు, కొందరు పాస్పోర్ట్ నెంబర్ పెట్టుకుంటారు. నేనైతే పేస్ ఐడి పెట్టుకున్నాను. నా పేస్ చూపిస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయింది చూడండి. ఇప్పుడు ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉంది కదా, ఈ ఫస్ట్ నుంచి ఇక్కడ రెండోది సర్వీసెస్ అని ఉంది చూడండి. సర్వీసెస్ అని ఉన్న ఇక్కడ ఈ సర్వీసెస్ అనే దాన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి, చాలా సర్వీసెస్ అయితే ఉంటాయి. దీంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అనే దాన్ని క్లిక్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎక్కడుందో చూసుకొని దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి చూడండి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అని ఉంది కదా, క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ గ్రీన్ కలర్లో చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి, చాలా సర్వీసెస్. రెసిడెన్సీ సర్వీసెస్ అని ఉంటుంది. రెసిడెన్సీ సర్వీసెస్ అది ఎక్కడుంది, ఇక్కడ ఉంది చూడండి రెసిడెన్సీ సర్వీసెస్. ఓకే, పైన నుంచి ఎన్నోది 1 2 3 4 5ది, 5వ దాన్ని క్లిక్ చేయండి. రెసిడెన్సీ సర్వీసెస్ అనే దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ కొన్ని సర్వీసెస్ ఓపెన్ అవుతాయి, కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ పర్మనెంట్, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ పర్మనెంట్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ అనే దానిపైన క్లిక్ చేయండి. ఇలా ఈ విధంగా రైట్ మార్క్ ఉంటే మీరు కువైట్కి వచ్చేదానికి ఇబ్బంది ఏం లేదు అని అర్థం. ఒకవేళ ఇక్కడ గ్రీన్ కలర్ లేకుండా రెడ్ మార్క్లో కన్నా రైట్ మార్క్ పడి ఉంటే కన్నా మీ అకామా క్యాన్సిల్ అయిపోయింది అని అర్థం. ఇంకా తర్వాత ఎన్ని నెలల వరకు ఇండియాలో ఉండొచ్చు, ఎప్పటిలోగా తిరిగి కువైట్కి రావాలి అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ అనే ఆప్షను క్లిక్ చేస్తేనే క్రోమ్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా ఒక సర్టిఫికేట్ అనేది ఓపెన్ అయిపోతుంది. నేను ఇప్పుడు కువైట్లో ఉన్నా కాబట్టి నాకు చూపించడం లేదు. లేదంటే ఈ సెంటర్లో ఇక్కడ మీరు తిరిగి ఎప్పుడు కువైట్కి రావాలి, ఏ డేట్లోగా కువైట్కి రావాలి అనేది ఇక్కడ మీకు కనపడిపోతుంది. మీరు కువైట్కి వచ్చేటప్పుడు దీన్ని సేవ్ చేసుకొని మొబైల్లో పెట్టుకొని వచ్చారంటే ఈ అప్లికేషన్ను మిమ్మల్ని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఆపరు. 4 నెలల లోపల తిరిగి రావాలా లేదా 6 నెలల లోపల తిరిగి రావాలా, ఎప్పట్లోగా తిరిగి కువైట్కి రావాలనేది ఈ అప్లికేషన్లో మీకు డేట్ వచ్చేస్తుంది. ఓకే, ఆ డేట్ లోపల మీరు కువైట్కి వచ్చేస్తే సరిపోతుంది. క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా 1-2 సార్లు మీరు క్లారిటీగా మళ్ళీ చూడండి, వీడియో మీకు అర్థమవుతుంది. మీరు ఎవరైనా సరే ఇండియాలో ఉన్న వాళ్ళు కువైట్కి ఏ డేట్లోగా రావాలనేది మీకు తెలియకపోతే మీ సాహిల్ యాప్ ద్వారానే మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.